శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. నీకు భగవంతునిపై నమ్మకం ఉందా అని ఎవరైనా అడిగితే ఉంది అని అంటాం. మరి భగవంతునిపై నమ్మకం ఉన్నప్పుడు కష్టాలు ఎందుకు వస్తుంటాయి అని అనుకుంటే అసలు నమ్మకానికి కష్టాలకు సంబంధం ఏమిటి? భగవంతుని నమ్మినంత మాత్రమున కష్టాలు రాకూడదా? తన కుటుంబ సభ్యుడు డాక్టర్ అయినంత మాత్రమున శరీరమునకు కోత కుయ్యకుండా శస్త్రచికిత్స చేయగలడా? ఇందులో ఏమైనా వెసులుబాటు ఉందా? ఎవరు చేసుకున్న కర్మకు వారు బాధ్యత వహించాలి. భగవంతుడు కర్మ ఫలితంను పూర్తిగా రద్దు చేయలేడు. అది ధర్మమునకు విరుద్ధం. కానీ తనను నమ్మిన వారి బాధలను తను తీసుకుని వారికి కర్మ ఫలితం నుండి ఉపశమనం కలిగిస్తుంటాడు. అయితే ఇక్కడ నమ్మకం అనే దానికి బదులు విశ్వాసం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకంలో సంశయం ఉంటుంది, కానీ విశ్వాసంలో శరణాగతి ఉంటుంది. భక్తుడు నమ్మకపు పరిధిని దాటి విశ్వాసంలోకి ప్రవేశించాలి. విశ్వాసము వలననే దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.